సింపుల్, ఈజీ అండ్ టేస్టీ టొమాటో రైస్ అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఖుష్వికాస్ ఫుడ్. ఒక్కసారి ఇక్కడ నేను పదార్థాలు అయితే లిస్ట్ అవుట్ చేసేసాను, చూసేసేయండి. ఇక్కడ నేను ఒక వెజల్ అయితే పెట్టేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ నేనైతే బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి. నేను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి, టొమాటో రైస్కి టొమాటో ప్యూరీ అయితే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా అండ్ త్వరగా కుక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను 2 టొమాటోస్ అలాగే 2 మిర్చీలు వేసుకొని అయితే నేను మిక్సీ జార్కి వేసి పెట్టేసుకున్నాను. ఈ లోపల మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. చూడండి, ఇది ఇక్కడ ఒక 3 లవంగాలు అలాగే 2 ఇలాయచి అలాగే ఒక్క దాల్చిన చెక్క అండ్ నా దగ్గర స్టార్ అన్నస పువ్వు అయితే ఉంది అవైలబుల్గా, నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక 2 to 3 ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్ద ఎండుమిర్చి ఉంటే ఇంచు వేసుకోండి, 2 అయితే సరిపోతుంది. సో మెయిన్ మనకి టమాటో రైస్కి టేస్ట్ వచ్చేది ఇక్కడే అండి, ఎండుమిర్చి అండ్ దాల్చిన చెక్క వల్లే. సో చూడండి, అలాగే నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది కూడా వేసేసి కొంచెం బాగా ఆయిల్లోకి ఫ్రై చేసుకుంటానండి నేను. చూడండి, సో ఇది మనం మూత పెట్టుకుంటూ కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. టొమాటో అనేది మనం కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి ఆయిల్లో. సో చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అలాగే కొంచెం కారము కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మూత పెట్టుకుంటూ అలాగా నేను ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, ఆయిల్ మనకి బాగా కనిపిస్తుంది కదా, అందులోకి నానబెట్టుకున్న బియ్యం వేసుకొని కొంచెం అలా ఇలా కలుపుకుంటున్నాను. మీరు ఎక్కువ కలపొద్దండి, నానబెట్టున్నాం కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది రైస్. సో చూడండి, ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ బియ్యానికి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. మనకి ఇది కొంచెం బాగా కలుపుకోండి. ఒకవేళ ఇక్కడ సాల్ట్ తక్కువ అయితే చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇక్కడే మనం యాడ్ చేసుకోగలుగుతామండి, సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవడానికి బాగుండదు, కలవదు కూడా అన్నంలోకి. సో మూత పెట్టుకుంటూ చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. కొంచెం తీసి మనం కలుపుకుంటూ ఉండండి మూత తీసి, లేదంటే అడుగంటేస్తుంది. సో ఇది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కుక్కర్లో మాత్రం చేయొద్దండి. టమాటో రైస్ మనం ఇలా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. బట్ కుక్కర్లో ఏంటంటే అంత టేస్టీగా ఉండదు. చూడండి, మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది పిల్లలైనా పెద్దలైనా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి కొంచెం లెమన్ పికిల్ వేసుకుంటే మాత్రం ఆ టేస్టే డిఫరెంట్, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా చేసే లోపల అంటే చేసేటప్పుడు మీకు ఏదన్నా అర్థం కాలేదు ఏదన్నా అంటే మీరు కమెంట్ చేసేయండి, డెఫినెట్గా మేము రిప్లై ఇస్తాము. సో ఒక్కసారి చూసేసేయండి, లాస్ట్ స్టెప్ ఎంత బాగుందో కదా, మీరు కూడా ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.